ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాము. నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. మీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మారుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఇక ఏమాత్రము కన్నీళ్లు విడువవు, నిశ్చయముగా ఆయన మీ మొర విని మిమ్మల్ని కరుణిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. హన్నా జీవితంలో దుఃఖానికి కారణమైన ఆ సంతానం లేని పరిస్థితి నుంచి విడుదల కలుగు చేసి సంతానాన్ని అనుగ్రహించి దేవుడు తన దుఃఖం నుండి విడుదల కలుగు చేశాడు. హన్నా మొర ఆలకించి హన్నాను దేవుడు కరుణించాడు. మీ జీవితంలో కూడా దేవుడు మీ మొర ఆలకించి మిమ్మల్ని కరుణించి మీ సమస్యల నుంచి మీ శ్రమల నుండి దేవుడు విడుదల కలుగు చేస్తాడని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. కనుక సమస్యల వైపు చూసేవారుగా కాకుండా, సమస్యలను బట్టి దుఃఖించేవారుగా కాకుండా, ఆ సమస్యల నుండి విడుదల పొందుకోవడం కోసం కన్నీటి ప్రార్థన చేసి దేవుని ద్వారా గొప్ప మేలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ దుఃఖం నుండి విడుదల కలుగు చేసి సంతోషాన్ని దేవుడు కలుగు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవా, యొక్క ఉదయకాల సమయంలో నేను ప్రార్థించుకోవడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా మొర ఆలకించి మమ్మల్ని కరుణిస్తానికి వాగ్దానం చేసావు. మా యొక్క దుఃఖాన్ని విడుదల కలుగు చేసి ఆ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తానికి వాగ్దానం చేస్తున్నావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారి మొర ఆలకించి వారిని కరుణించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఏదైనా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరపచేసి నీ దేవుడితో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలములకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.